శ్రీకాళహస్తిలో అడుగడుగునా కూడా అడుక్కునే వాళ్ళు ఉన్నారు. అది పంతులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, పోలీసులు కావచ్చు, అక్కడ పనిచేస్తున్నటువంటి వారు కావచ్చు. అందరూ కూడా ఫ్రీ దర్శనం చేస్తామని ఒకరు, వెంటనే దర్శనం చేస్తామని ఇంకొకరు, ఇలా 200, 300 తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. చటగోపం పెట్టేటటువంటి వారు కూడా డబ్బులు వేయకపోతే ఒకలాగా, డబ్బులు వేస్తే ఒకలాగా, ఇలా అంటూ ఒక అమెరికా నుండి వచ్చినటువంటి ఒక తెలుగు మహిళ తన యొక్క ఎక్స్ ఖాతాలో పెడుతూ ఆరోపించారు. అది చాలా పెద్ద వైరల్ అయింది. ఇప్పుడు శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అలాగే ఈఓ వెంకటేశ్వరులతో కలిసి ఆయన నిన్న సమావేశం ఏర్పాటు చేశారు, విలేకరుల సమావేశం. అందులో మాట్లాడుతున్నారు ఆయన, ఎటువంటి ఇది జరగలేదు, ప్రూఫ్లతో సహా చూపిస్తానని సీసీ కెమెరా చూపించాడు ఆయన. వాస్తవం ఏంటంటే సీసీ కెమెరాలు తీసుకుంటారో తీసుకోరో అవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ మీరు ఇది ఆధారాలతో నిరూపించడం అనేది వదిలేయండి. ఫస్ట్ జరుగుతున్నటువంటి దందాల గురించి పట్టించుకోండి. అక్కడ దందాలు చేసేది ఎవడు? దందాలకి మోసపోయేది ఎవడు? హిందువులే. చేసేది హిందువులే, మోసపోయేది మనమే. ఫస్ట్ మీరు అది పట్టించుకోండి. శ్రీకాళహస్తిలో ఇది ఎవరు పట్టించుకోరు, ఆవిడ పట్టించుకోండి. వాస్తవం ఇవన్నీ ఉన్నాయి. మనం ఇప్పుడు వెళ్తాం, దేవుడిని దర్శించడం కోసమే కదా అని మనం ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తాం. ఎందుకంటే మనకు వేరే పనులు ఉంటాయి. దేవుడి దర్శనం కంటే కూడా మనకి బస్సు వెళ్ళిపోతుందనో లేకపోతే ట్రైన్ వెళ్ళిపోతుందనో మనకి దర్శనం అయిపోలే, కానీ ట్రైన్లకి బస్సులకి అందిపోవాలి. లేదనుకుంటే హ్యాపీగా బయటకు వచ్చేసి ఎక్కడికైనా తిరగడానికి వెళ్ళాలి. ఎక్కడికి తిరగడానికి వెళ్తామరా అంటే మళ్ళీ ఇంకొక టెంపుల్కి వెళ్తాం. ఆ టెంపుల్లో కూడా దర్శనం అయిపోయి, అంటే ఎన్ని టెంపుల్స్ దర్శనం అయ్యాయనే కౌంటే మనకి తప్ప భక్తి ఉండదు. దానివల్ల వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్లుగా 100, 200, 300 దొబ్బుతుంటారు. చాలామంది పోలీసులు కూడా అక్కడ అడుగుతున్నారు, ప్రూఫ్ల గురించి మీరు మాట్లాడకండి, దయచేసి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఆపేయండి. నిరూపించడానికి మీరు ప్రయత్నాలు చేస్తే ఇక మీరు అసలైనటువంటి నిజాన్ని పక్కన పడేయడమే, లేదా దీని నుంచి మీరు బయటపడడం కోసం ఈ సీసీ కెమెరా ఫుటేజ్ని మీరు చూపిస్తున్నారు. అలాంటివి దయచేసి మానేయండి. ఫస్ట్ శ్రీకాళహస్తిలోనే కాదు, చాలా దేవాలయాల్లో మనం అంటే పంతులు గారు వచ్చేటటువంటి ఆ శటగోపం పెట్టే పల్లెలో డబ్బులు వేస్తే మనకి 4 మంత్రాలు చదువుతాడు, డబ్బులు వేయకపోతే పొండి అంటాడు. చాలామంది పంతులు చూశాను, అందరు కాకపోయినా. బొట్టు పెడతారు, డబ్బులు వేస్తే బొట్టు పెడతారు, లేకపోతే పెట్టరు. మనం డైరెక్ట్గా చేయి పెట్టినా సరే తిడతారు. అదే డబ్బులు వేసేవాడు చేయి పెడితే ఏమంటారు అంటే డబ్బుకే విలువ కానీ దేవుడికి కాదు. వీళ్ళకి జీతాలు ఉంటాయి, అందరికీ జీతాలు ఉంటాయి. కొన్ని జీతాలు ఎవడిస్తాడు? కేవలం హిందువులు డబ్బులు ఇచ్చినటువంటి దీంతో, అంటే హిందువులు హుండీలో వేసేటటువంటి డబ్బులతోటే జీతాలు తీసుకుంటారు వీళ్ళు. ఇక్కడేం ప్రజల పన్నులు ఏమి కట్టినటువంటి డబ్బుతో తీసుకోరు. కానీ మన యొక్క హిందువుల సొమ్ముని అవసరమైతే చర్చిలకి ఇస్తారు, మసీదులకి ఇస్తారు. ఈరోజు గుర్తుపెట్టుకోండి శ్రీధర్ రెడ్డి గారు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ట్రాన్స్పరెంట్గా నిజాన్ని నిగ్గుదేల్చడానికి చూడండి. ఈ సీసీటీవీ ఫుటేజీలు చూపిస్తే నిజమైనటువంటి దొంగలు తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు, లేదా వాళ్ళని తప్పించడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నట్టు లెక్క. ఎందుకంటే హిందువులు ఇప్పటికే అన్యాయాలకు గురవుతున్నారు. కానీ సొంత దేవాలయాల్లో కూడా అన్యాయాలకు గురైతే, వాళ్ళ మీద అక్రమాలు చేస్తే, దందాలు చేస్తే భక్తి ఎక్కడ ఉంటుంది? మనం అది ఆలోచించాలి కదా. ఇలాంటివి నిరూపించడానికి ప్రయత్నాలు చేయకండి, లోపాలు సవరించడానికి ప్రయత్నాలు చేయండి.